ఐపీఎల్ మెగా ఆక్షన్ మరికొద్ది రోజుల్లో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐపీఎల్‌లోని ఒక ప్లేయర్ మీద 3 టీమ్‌లైతే గట్టిగా పోటీ పడే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది భయ్య. అది ఎవరో కాదు మన సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి భువీని రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మన భువనేశ్వర్ కుమార్‌నైతే ఒక 3 టీమ్స్ అయితే గట్టిగా టార్గెట్ పెడతాయి భయ్య. అవి ఏ టీమ్సో తెలుసుకునే ముందు మన భువీని ఎందుకు విడిచిపెట్టారో ఒక్కసారి తెలుసుకోవాలి భయ్య. గత కొద్ది కాలంగా భువీ అయితే అంత ఫామ్‌లో లేడు భయ్య. అదే కాకుండా ఐపీఎల్‌లో సన్ రైజర్స్ 2025 గాను ఎంతమందిని రిటర్న్ చేసుకుంది అంటే 5 మందిని రిటర్న్ చేసుకుంది. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, మన నితీష్ కుమార్ రెడ్డి, అదే విధంగా అభిషేక్ శర్మ. 75 క్రోర్స్ మొత్తం 75,00,00,000 పెట్టి మొత్తం అందరిని రిటర్న్ చేసుకుంది భయ్య. కాకపోతే ఒక ఆర్‌టిఎం గూడా ఉంది. మనం భువీని ఏమైనా రిటర్న్ చేసుకుంటుందా లేదా అనేసి ఐపీఎల్‌లో మరి ఆక్షన్‌లో చూడవలసి ఉంది భయ్య. కాకపోతే ఇప్పుడు ఆ 3 టీమ్స్ ఏంటి అంటే ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ భయ్య. చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకు అంటే మీకు అందరికి తెలిసింది. ఎందుకు అంటే ఈ ఎక్స్‌పీరియన్స్. ఒక విధంగా ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే భువీకి చాలా 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 ఎక్కువగా ఉంది భయ్య. అది ఏ విధంగా అంటే పర్పుల్ క్యాప్ కొట్టిన ఒకే సీజన్‌లో 2 సార్లు ఓకే. 2 సీజన్‌లు కొట్టాడు భయ్య. 2016 అదే విధంగా 2017 కంటిన్యూ‌గా 2017, 2016 కొట్టిన ప్లేయర్‌గా ఒకే ఒక్క ఉన్నాడు భయ్య. మన భువనేశ్వర్ కుమార్ మాత్రమే. అదే విధంగా 2014 నుంచి 2024 వరకు మన సన్ రైజర్స్ తరపున ఆడుతున్నాడు భయ్య. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫుల్‌గా 10 ఇయర్స్ పైగానే ఎక్స్‌పీరియన్స్ ఉంది. అదే విధంగా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్స్‌పీరియన్స్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఏ విధంగా వాడుకుంటుందంటే అది చెప్పవసరం లేదు. అందరికీ తెలిసిందే. ఒక సీనియర్ ప్లేయర్. ఆ వ్యక్తికి 40 ఇయర్స్ అయినా ఉండని, 39 ఇయర్స్ అయినా ఉండని ఫుల్‌గా వాడేసుకుంటది భయ్య. ఆ ప్లేయర్ అప్పటిదాకా కోల్పోయిన ఫార్మ్ మొత్తాన్ని గూడా అలాగా ఎలా తీసుకొస్తారంటే ఈజీగా చేతిలో పెడతారు తీసుకొచ్చి. ఇదిగో నీ ఫార్మ్ నీకిస్తున్నాం. నువ్వు ఎళ్లి వికెట్లు తీసుకో అనే విధంగా అయితే మాట్లాడతారు. మాట్లాడతారు కాదు ఫ్రీడమ్ ఇస్తారు. ఆ విధంగా అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ వాడుకుంటది భయ్య. ఇక సెకండ్ టీమ్ ఏంటి అంటే అదే మన ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా ఉండేవాడు. అదే విధంగా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు గూడా. గుజరాత్‌కి వెళ్ళిపోయి మళ్ళీ ముంబైకి వచ్చేసాడు. కాకపోతే ఇక్కడ ఏంటి ముంబైకి మైనస్ అంటే ముంబైకి మెయిన్ బౌలర్ మన బుమ్రా ఉన్నాడు. కాకపోతే అతను సపోర్టింగ్ బౌలర్. అంటే బుమ్రా తర్వాత ఒక బౌలర్ అయితే పెద్దగా ముంబైలోనైతే లేడు భయ్య. ఇదివరకు అయితే ఉండేవాడు ఎవరంటే మన ట్రావిస్ కాదు సారీ. మన ట్రెంట్ బోల్ట్ ఉండేవాడు భయ్య. ట్రెంట్ బోల్ట్ గూడా మన రాజస్థాన్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తే టార్గెట్ చెయ్యొచ్చు. కాకపోతే మనీ తక్కువుంది. మరి ఈ తక్కువ మనీతోనే టార్గెట్ చేస్తారా? లేక భువీ అయితే పెద్దగా రాడనుకుంటున్నా భయ్య. ఎందుకు అంటే మాక్సిమం 7 దగ్గరలో వచ్చేస్తాడు భయ్య. 7, 8 కోట్ల మధ్యలోనే భువీ అయితే వచ్చేస్తాడు. కాకపోతే సన్ రైజర్స్ ఏమైనా టార్గెట్ పెడుతుందా లేదా అనేది ఒక్కసారి చూడాలి భయ్య. ఇప్పుడు ముంబై ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే గతంలో చూసుకున్నట్లయితే మన ట్రెంట్ బోల్ట్ ఉండేవాడు కదా! ట్రెంట్ బోల్ట్ స్వింగ్‌తో ఏ విధంగా మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలిసిందే. మరి బుమ్రా తర్వాత మన ట్రెంట్ బోల్ట్ స్థానంలోనే మన భువీ వస్తే బుమ్రాకి సపోర్టింగ్‌గా ఉంటుంది కదా! అనే విధంగా అయితే మన ముంబై కూడా ప్లాన్ చేస్తుంది భయ్య. ఇకపోతే మన గుజరాత్ టైటన్స్ భయ్య. గుజరాత్ టైటన్స్ కూడా షమీని విడిచిపెట్టేసింది. ఇక పెద్దగా ఎవరు కూడా లేరు ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ అయితే. మరి ఎక్స్‌పీరియన్స్‌ని ఏదైనా యూజ్ చేసుకుందామని మన భువని మళ్ళీ రిటర్న్ కాదు. అందులోని బై చేద్దామని గట్టిగా ప్లాన్‌లయితే వేస్తున్నట్లు మనకు గట్టిగా వినిపిస్తుంది టాక్ భయ్య. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో ఈ 3 టీమ్‌లు కూడా భువీపై ఎక్కువ మనీ ఖర్చు పెట్టి ఇంచుమించు 15,00,00,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇంకా ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉందో ఒక్కసారి చూడాలి భయ్య. ఎందుకంటే ఇక్కడ మెయిను ఎక్స్‌పీరియన్స్ ఫార్మ్‌లో ఉన్నాడా? లేదా? అని కాదు భయ్య. ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద మోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. భువీకైతే చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది భయ్య. 2 సార్లు పర్పుల్ క్యాప్ అయితే అందుకున్నాడు భయ్య. మరి అలాంటి ప్లేయర్‌ని ఏ టీమ్ వదులుకుంటది? మన సన్ రైజర్స్ కూడా వదులుకోదు భయ్య. ఖచ్చితంగా సరే మన భువీకి వెళ్ళే తీరుతుంది. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను భువీకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాకపోతే ఈ మధ్యలో అంత ఫార్మ్‌లో లేడు కాబట్టి ఇది కూడా రిటైర్ అయ్యే చివరి దశలో ఉన్నాడు గనుక ఖచ్చితంగా సరే ఒక 8,00,00,000, 7,00,00,000 దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే 4,00,00,000కే మన భువి అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది మన ఎస్ఆర్‌హెచ్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంత వరకు వెళ్తాడు మన భువి? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 3 టీమ్‌లు ఇప్పుడు మనం చెప్పుకున్న 3 టీమ్‌లు అతని కోసం పోటీ పడతాయా? లేదా? అనేది ఒక్కసారి చూడవలసి ఉంది భయ్య. నేను మరి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఛానెల్‌ని లైక్ చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఛానెల్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికే ప్రయత్నిస్తాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థాంక్ యూ.